హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్ కుమార్. నేను క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. నేను CA 2015లో కంప్లీట్ చేశాను. CA చదువుతునేటప్పుడే నేను బీకామ్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే క్లియర్ చేశాను. సో ప్రస్తుతానికి నేను జస్ట్ అలాగా యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేస్తూ ఉంటే నేను చూశాను ఉస్మానియా యూనివర్సిటీ స్పెసిఫిక్గా చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ ఉన్నా కూడా ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా లేదు, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలాగా అనేది లేదు. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఛానల్స్ ఉన్నాయి ఎక్కడైతే మీకు ఓవరాల్గా అకౌంటింగ్ కానీ దాని గురించి చెప్పారు. బట్ నేను చూసినంత వరకు బీకామ్ స్పెసిఫిక్గా, OU స్పెసిఫిక్గా ఏమీ వీడియోస్ లేవు. సో నాకు కూడా టీచింగ్ ఇష్టం. సో నేను అనుకున్నా సరే బీకామ్వి తెలుగులో మనకు OU సబ్జెక్ట్స్ కొన్ని స్టార్ట్ చేద్దాము, కొన్ని వీడియోస్ పెడదాము అని. సో ఫస్ట్ వీడియో నేనేమనుకున్నానంటే మనం సిలబస్ చూద్దాం యాజ్ పర్ ది OU వెబ్సైట్లో ఏదైతే సిలబస్ ఇచ్చిందో బీకామ్ గురించి అది ఉంది. సో ఫస్ట్ ఇది అంటే మనకెళ్ళి 1 2 3 4 5 6 సో టోటల్గా బీకామ్ని 6 సెమిస్టర్స్లో డివైడ్ చేశారు. సెమిస్టర్ 1 అంటే ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఎలెక్టివ్ ఉన్నాయి, సెకండ్ లాంగ్వేజ్ ఇంకొకటి ఉంది, మళ్ళీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. సో ఈ 3 లాంగ్వేజెస్ డెఫినెట్లీ నేను ఇవి మీకు వచ్చినవే, ఇవి ఈజీగా మీరు పాస్ అవుతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. బట్ ఏవైతే కామన్ స్పెసిఫిక్గా కోర్ సబ్జెక్ట్స్ అంటామో అవైతే పాయింట్ నెంబర్ 1 ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఫారిన్ ట్రేడ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ చాలా మట్టుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ అవన్నీ తెలుస్తుంది. బట్ మిగతా రెండు వచ్చేసి కొంచెం థియరిటికల్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని కూడా ఇంట్రెస్టింగ్గా చదివించడానికి నేను ట్రై చేస్తాను, ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేస్తాను, కొంచెం కేస్ స్టడీస్ అవన్నీ పెట్టి లైవ్ ఎగ్జాంపుల్స్తో, సో దట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఒకసారి టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంటే మీ మట్టుకు మీరే ఈజీగా గుర్తుంచుకొని ఎగ్జామ్లో రాయగలుగుతారు. సెకండ్ వచ్చేసి సెమిస్టర్ 2కి వెళ్దాము. అగైన్ 2 లాంగ్వేజెస్ ఉన్నది, ఒకటి ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2, బిజినెస్ లా అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్. సేమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, బిజినెస్ లా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చేసి థియరిటికల్. బట్ మీరు గుర్తుంచుకోండి, మీరు కామర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ తీసుకునేటప్పుడు మీకు ఓన్లీ అకౌంటింగ్ కాకుండా అకౌంటింగ్కి రిలేటెడ్ అంటే ఎకానమీ అని అంటారు కదా, మీరు ఎకనామిక్స్లో చదివే ఉంటారు, లేదు అంటే మళ్ళీ చదువుదాము. ఎకనామీ, బ్యాంక్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్, సో ఇవన్నీ మీకు కూడా తెలియాలి. ఎందుకంటే మీరు ఒక ప్రొఫెషనల్ అవుతారు, ఫ్యూచర్లో మీరు ఒక కంపెనీలో అకౌంటెంట్ అవుతారు, మీ కంపెనీలో ఒక మేనేజర్ అవుతారు. సో మీకు చాలా తెలిసి ఉండాలి. నెక్స్ట్ సెమిస్టర్ చూద్దాం. సెమిస్టర్ 3 అగైన్ 2 లాంగ్వేజెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్, principles of insurance, foundation of digital marketing and web designing. Good. Again core subjects, advanced accounting, business statistics, financial institutions and markets. Semester 4 English, second language leadership and management skills, universal human values. డెఫినెట్లీ లీడర్షిప్ స్కిల్స్ మీకు ఉండాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ మీరు ఉండాలి. రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్ళి మీరు జాబ్ చేసినా, మీరు ఓన్గా ఏదైనా బిజినెస్ పెట్టినా కూడా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఎలాగ మీరు హ్యూమన్స్ని డీల్ చేయొచ్చు, మీతో పాటు పనిచేస్తున్న వాళ్ళని కానీ మీ అండర్లో పనిచేస్తున్న వాళ్ళని మీరు ఎలాగా మేనేజ్ చేయాలి అనేది, ఇవన్నీ ఇంపార్టెంట్ స్కిల్స్ అనమాట. సో నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బిజినెస్ స్టాటిస్టిక్స్, కార్పొరేట్ అకౌంటింగ్. సెమిస్టర్ 5 బిజినెస్ ఎకనామిక్స్, ఇన్కమ్ ట్యాక్స్, అడ్వాన్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, కాస్ట్ అకౌంటింగ్, financial planning and performance, international financial reporting, computerized accounting, financial decision making, international tax and auditing, advanced corporate accounting, financial management. సో ఏంటంటే మీరు డెప్త్లోకి వెళ్ళే కొద్దీ మీకు చాలా ఎలెక్టివ్ పాయింట్స్ దొరుకుతున్నాయి. సో మీ ఇంట్రెస్ట్ బట్టి, మీ ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు బట్టి మీరు ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. సెమిస్టర్ 6 ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్, research methodology and project report, cost control and management accounting, financial control, international financial reporting, theory and practice of GST, financial decision making, international auditing, accounting standards, కార్పొరేట్ గవర్నెన్స్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. సో చాలామంది అనుకుంటారు ఏంటి సార్ ఇవి మాకు అసలు తెలియదు,
ఇప్పుడే మీరు ఎంత డెప్త్లోకి వెళ్తున్నారు అంటే నో నీడ్ టు వరీ. మనం ఏంటంటే ఓవరాల్గా సిలబస్ చూస్తున్నాము, ఏముంది మీకు రాబోయేది ఏంటి, సో దట్ మీరు ఈ డాక్యుమెంట్ని స్క్రీన్షాట్ తీసుకోండి. లేదు అంటే ఓయో వెబ్సైట్లో కూడా మీకు ఈజీగా దొరుకుతుంది. సో మీకు ఏంటంటే ఫ్యూచర్లో నెక్స్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్ రాబోతుంది, మనం ఈ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్ సరిగ్గా చదవాలి, దీని ఫౌండేషన్ మనకు నెక్స్ట్ సబ్జెక్ట్లో యూజ్ అవుతుందా లేదా, సో అదొకటి మీకు బెనిఫిట్ దీనివల్ల అంతే. మళ్ళీ ఏంటంటే ఎక్కడైతే ఎలెక్టివ్స్ ఉన్నాయి కోర్ సబ్జెక్ట్స్లో చూడండి, ఇక్కడ మనకి సెమిస్టర్ 5లో చాలా ఎలెక్టివ్స్ ఉన్నాయి. ఇవన్నీ కోర్ సబ్జెక్ట్సే ఉన్నాయి. కోర్ సబ్జెక్ట్స్లో కూడా మనకి చాలా ఎలెక్టివ్స్ ఉన్నాయి. సో ఏంటంటే మీకు మైండ్లో ఒకటి ఉంటుంది, ఓకే సెమిస్టర్ 5లో మనకి ఎలెక్టివ్స్ ఉన్నాయి, మనం ఏది చూసుకోవాలి, నాకు ఏది ఇంట్రెస్ట్, ఓకే నాకేం నచ్చుతుంది, నాకు అకౌంటింగ్ నచ్చుతుందా, ఎకనామిక్స్ నచ్చుతుందా, నాకు ప్రాబ్లమ్స్ ఇష్టమా, థియరీ ఇష్టమా. ఓకే సెకండ్ సెమిస్టర్ అంటే మీరు ఆల్రెడీ ఫిఫ్త్ సెమిస్టర్ అంటే మీరు ఆల్రెడీ థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతారు. సో మీ అప్పటికి నేను ఎక్కడ వర్క్ చేయాలి, నాకు ఎక్కడ వర్క్ చేయాలని ఉంది, అదొక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన సిలబస్. స్లోగా నేను సెమిస్టర్ 1 రిలేటెడ్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను. సబ్జెక్ట్ వైజ్ నేను థియరీ సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తాను, ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మీద ఉంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది. అండ్ తెలుగులో చెప్తాను, ప్లస్ థియరీ కూడా ఎలా రాయాలి, ఏమి రాయాలి అవి కూడా నేను గైడ్ చేస్తాను. తెలుగులో చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కామర్స్ అనేది ఒక కొత్త సబ్జెక్ట్. మీరు ఇంటర్మీడియట్లో చదివే ఉంటారు. చాలామంది ఇంటర్మీడియట్ నాన్ కామర్స్ చేసి ఇప్పుడు బీకామ్ తీసుకుంటారు. సో వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇంటర్మీడియట్లో కామర్స్ చదవకపోయినా టేక్ దిస్ అంటే మీరు ఇప్పుడు బీకామ్ తీసుకున్నారంటే ఇది మీకు ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే మనం ఎంతవరకు ఏం చదివాము అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు అదే సైన్స్లోకి వెళ్ళుంటే ఓకే నీకు ఇన్ని వచ్చు, ఓకే మీరు ఇవన్నీ చదివారు ముందు, మీకు ఇవన్నీ ఫార్ములాస్ వచ్చు అనే బ్యాక్గ్రౌండ్ మీద మీకు నెక్స్ట్ డిగ్రీ స్టార్ట్ అవుతుంది. కానీ బీకామ్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు జీరో నుంచి నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్లో ఏబిసిడి మనం ఎలా ఫస్ట్ నేర్చుకుంటామో మీరు కామర్స్లో కూడా ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, అకౌంటెన్సీ కానీ ఎకనామిక్స్ కానీ. సో మీకు ఇది ఒక అడ్వాంటేజ్. మీరు ఎంతవరకు ఎలా చదివినా, మీరు ఎక్సలెంట్ స్టూడెంట్ అయినా, మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా, మీకు సరిగ్గా గైడెన్స్ రాకపోవడం వల్ల మీకు సరిగ్గా చదవలేకపోయారేమో అనుకున్నా, ఇది మీకు ఒక అడ్వాంటేజ్. మీరు ఇవాల్టి నుంచి అంటే ఈ చాప్టర్స్ కానీ ఈ సబ్జెక్ట్ తీసుకున్నప్పటి నుంచి సరిగ్గా చదివారనుకోండి, యూ కెన్ బీ అన్ ఎక్స్పర్ట్. ఎందుకంటే అందరూ ఇప్పుడు రేస్లో అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కామర్స్ అనేది బీకామ్ అనేది ఒక రేస్ అనుకుంటే అందరూ జీరో నుంచే స్టార్ట్ అవుతున్నారు. అందరూ జర్నల్ ఎంట్రీస్ ఎప్పుడే నేర్చుకోవాలి, అందరూ బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఎప్పుడే నేర్చుకోవాలి. సో ఇది ఒక కొత్త సబ్జెక్ట్ మీరు నేర్చుకోబోతున్నారు. సో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్, చూడండి తప్పకుండా. చాలా సింపుల్గా పెట్టడానికి ట్రై చేస్తాను సో దట్ అందరికీ అర్థం అవ్వాలి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎంత షేర్ చేస్తే అంతమందికి ఇది బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ.